అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ పేరుతో జగన్ మాయలంట. ఈ ఎట్లా అసలు ఇంత దుష్ప్రచారం? మనుష్యులు అనేవాడు నిజంగా కూడా ఇలాంటి దుష్ప్రచారం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తే దాన్ని తప్పుపడతారు. క్యాబినెట్లో చర్చ జరిగిందంట. అంతమంది ఎంప్లాయీస్ ఎందుకు, ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు తీసి అవతలేశారు కదా ఆల్రెడీ 2 లక్షల మంది మీరు అధికారంలోకి వచ్చినాక. మీరున్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు 11,70,000 ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు దాన్ని 9,79,000 తీసుకొని వచ్చారు. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలను తొలగించేశారు మీరు రాగానే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల సంఖ్యను పెంచితే మీరు ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించేస్తున్నారు. మళ్ళీ దాన్ని సిగ్గు లేకుండా మళ్ళీ డిస్కషన్ అంట. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఇన్ని ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పి. అమ్మ పెట్టదు అడుగు తిన్నది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎటు ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వటం మీకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉద్యోగాలు ఇస్తే ఇంకా కొనసాగుతున్నారంటే వాళ్ళని ఎట్లా తీసేయాలి? తీసేయండి. మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఎమ్మెల్సీలకి, మీ కార్పొరేషన్ చైర్మన్లకి దోచిపెట్టే జీతాలన్నింటినీ తగ్గించేస్తే ఇంకొంతమందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. మీరు అధికారంలోకి వచ్చినాక 30,000 మంది కన్సల్టెంట్లు నియమించారు. సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఖర్చు. ఎవరిని? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని. కన్సల్టెంట్లు ఏం చేస్తారు? కన్సల్టెంట్లు ఎంతమంది కన్సల్టెంట్లు? 30,000 మంది కన్సల్టెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం వనగూరుస్తారని చెప్పి పెట్టారు మీరు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారంటే అసలు ఏం మనుషులు మీరు? నిజంగా గ్లోబల్స్ అనే అతను కానీ బతుకుని ఉంటే ఆ గ్లోబల్స్ అనే అతను సిగ్గుతో చచ్చిపోయేవాడు ఈరోజు. అరే నాకంటే వీళ్ళు ఇంకా దుర్మార్గంగా ఉన్నారండి, ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేస్తారని చెప్పి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.